ఏంది వంటగదులు అయ్యా? ఇవాళ క్యారెట్ ఆలుగడ్డ. వెరీ గుడ్. క్యారెట్ ఆలుగడ్డ ఇష్టం నాకు. ఇష్టమైతే మరి హెల్ప్ చేయాలి. ఒక పని మంచిగా ఫ్రై చేయ, మంచిగా బాగుంటుంది. ఫ్రై చపాతీలు కూడా కర్రీ బాగుంటుంది. చేపలే కానీ ఇప్పుడు చపాతీ పెనం పెట్టి ఇక్కడ కాలుతుంది. చేస్తా, నేను చేయనా? సాయం చేయనా? ఇప్పుడు నువ్వు చపాతీ చేయాలి. నాకు చపాతీ చేయకపోతే తప్పకుండా సాయం చేస్తా. నువ్వు ఎటు చేస్తున్నావు కెమెరా? చపాతీ పిండి అంటే రెడీగా ఉంది టిఫిన్కి ఈరోజు. చపాతీ చేస్తా అంటే ధ్వని కాలుస్తుంది మాకు, టక్కున సౌండ్ వస్తుంది. ఈరోజు అందుకే రెస్ట్ తీసుకోపో. రెస్ట్ రెస్ట్ తీసుకున్నా. కరేపాకు కడిగినా? కడగని చేస్తున్నా నేను. మర్చిపోతున్నావు అసలు మర్చిపోవడం కాదు జీవితంలో. అంటే ఫ్రెండ్స్, నేను ఒక్కటే చెప్తా. నేను ఎప్పుడైనా లేవగానే ముందు ఊడ్చి చల్లి వాష్రూమ్స్ స్నానం చేయండి నేను ఇంట్లోకి రాను. ఇంట్లో స్నానం చేసి వచ్చినా కానీ అప్పుడే హాట్ వాటర్ పెట్టుకొని అప్పుడు నీళ్ళు తాగుతాం. నన్ను చూసి మా పిల్లలు, మా వారు అందరు కూడా అదే ఫాలో అవుతాము. వాటర్ తాగాలన్నా ముందు స్నానాలు చేసి వస్తారు. అన్నీ వచ్చినాకనే వాటర్ తాగుతారు. మేము అలా ఉంటాము. మా వాళ్ళు ఇలా అడుగుతుండు. మా ఇంట్లో అది పద్ధతి. టీ కూడా తాగాము. స్నానం చేసి టీ కూడా తాగాము. మంచినీళ్ళు కూడా ముట్టుకోము. అలా మా ఇంట్లో. ఇంకా మా వారైతే కొత్తగా అడుగుతుండు నన్ను. ఎప్పుడన్నా 5:30 అయితే ఖచ్చితంగా లేస్తా. ఒక్కోసారి అయితే ఇక పండగలప్పుడు అది వేరే. అలా మా రోజు మినిమం 5:30 కానీ లేస్తేనే 5:30 కదా. 5కి లేస్తా. నువ్వు కానిస్టేబుల్ వేసినట్టు ట్రైనింగ్లో 5కి లేస్తా. 5కి లేస్తే అలవాటు అయిపోయింది. కొంచెంసేపు ఒక 10 నిమిషాలు అటు ఇటు వాకింగ్ లాగేసి తర్వాత ఇక కొంచెం బయట వచ్చి చల్లి ముగ్గు పెట్టడం. అలా మన రోజు మంచిగా తొందరగా ఇది అవుతుంది. అట్లా మన నిదానంగా 6కి లేస్తే మా వాడు ఉంటాడు 7-8 కానీ లేవాడు. మా వాడు ఏం పని చేయడు, సాయం చేయడు. అలా కొన్ని జీవితాలు అలా ఉంటాయి. మావాడు 2 క్యాన్లు దాటాను. వాటర్ క్యాన్లు 2 తీసుకొస్తారండి అంతే. మావాడు పని 2 వాటర్ క్యాన్లు ఒకటి పనిగా తేడు. అది అందుకే ఇలా ఇలా నడుస్తుంది. క్యారెట్ టమాటే సూపర్ ఉంటుంది. ఎక్కువ క్యారెట్ టమాటా చేసుకుంటాం మేము. బాగుంటుంది. అందులో మన హెల్త్కి కూడా మంచిది కదా. టేస్ట్ ఉంటుంది. ప్లస్ ఈ క్యారెట్ టమాటా హెల్త్కి మంచిదే. టేస్ట్ కూడా బాగుంటుంది అండి. ఇది సమ్మర్ కదా, మనకి అసలు చెమటలు స్నానం చేసినా కూడా ఇవి ఎంత చెమటలు వంట అయిపోయేసరికల్లా చెమటలు వస్తాయి. అందరికీ ఫ్రెండ్స్, మన ఎవరైనా సరే మన హిందువులకి కానీ ఎవరికైనా స్నానం చేసి వంట చేయండి. అసలు భలే హాయిగా అనిపిస్తుంది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. మార్నింగ్ లేవగానే ఇలా మనం కొంచెం బయట పనులు చేసుకొని స్నానం చేసి ఇంట్లోకి వచ్చి వంట చేయండి. భలేగా అనిపిస్తుంది. ఫస్ట్ పొద్దునే అగ్నిదేవుడు దండం పెడతావు స్టవ్కి తుడుచుకొని శుభ్రంగా. అట్లా అలా చేయాలి. ఈరోజు వరకు అయితే ఇదే అండి. ఇది మా వారు చపాతీ రోజు చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చేత కాదు ఈరోజు. అన్ని రోజు చేస్తే నేను కూడా చేస్తా. ఎందుకంటే ఫాస్ట్గా కావాలంటే అందరం చేసుకుంటూనే అవుతాయి పొద్దున్నే. ఇలా ఇలా సరదాగా చేసుకుంటూ పోవాలంటే పనులు. సపోర్ట్ చేయండి మీరు కూడా. మీ ఇంట్లో మీ శ్రీమతికి మీరు కూడా సపోర్ట్ చేయాలి. అందరూ సపోర్ట్ చేయాలి. పిల్లలు చేయాలి. అంటే భర్త అందరూ చేస్తేనే మరి సంసారం. వస్తుందానే బావా మొత్తం సగసులు నీకే బావా. దాసుకొస్తున్నానే బావా దగ్గరెక్కును రాదా. బాయ్ బాయ్ బాయ్.